ఫ్లైట్ టైం ఏంటి అని చెప్పేసి చూస్తే అప్పటికే 2:35 అవుతుంది అనమాట. 2:15కి బోర్డింగ్ టైంలో షేడ్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఇది చూసాను, ఇది కొంచెం డార్క్ అయిపోతుంది, అందుకనే ఐ విల్ టేక్ దిస్. థ్యాంక్ యూ. ఆల్రెడీ అక్కడ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ దుబాయ్లో వచ్చేసి మనకి బెనిఫిట్ ఇంకా ఏముంటాయంటే ఎయిర్పోర్ట్లో టైం స్పెండ్ చేయడానికి మనకి ప్రతి ఒక్క బ్రాండ్ది పర్ఫ్యూమ్స్ కానీ కాస్మెటిక్ కానీ అండ్ ఏదైనా బ్యాగ్స్ కానీ అన్నీ కొనుక్కోవాలంటే ఒకవేళ మన దగ్గర దుబాయ్లో టైం సరిపోలేదు అంటే మనము ఇక్కడ వచ్చినప్పుడు టైం కొంచెం ఉంటే కొనుక్కోవచ్చు. నాలాగా నేను ఇప్పుడు ఎలా లిప్స్టిక్ తీసుకున్నాను. సో కొంచెం టైం తీసుకొని మీరు ఎయిర్పోర్ట్కి రండి, ఎందుకంటే నేను ఎప్పుడు అనేది అదే సజెస్ట్ చేస్తాను. ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు కొంచెం మన దగ్గర టైం ఉంటే మనం ఏంటంటే కొంచెం ఏదైనా కావాలన్నా డ్యూటీ ఫ్రీలో ఏమైనా కొనుక్కోవాలన్నా అది ఎలాగైనా మనం ఎంత కొన్నా కూడా కానీ డ్యూటీ ఫ్రీలో అన్నాక మనం తీసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ గూచీ అన్నమాట. సో ప్రతి ఒక్క బ్రాండ్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇఫ్ యూ మనకి ఏదైనా బ్రాండ్ మర్చిపోయాము, కొనలేకపోయాము, టైం దొరకలేదు, ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని చూసుకొని తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఎయిర్పోర్ట్లో వచ్చి ఇప్పుడు ఓన్లీ ఒక లిప్స్టిక్ ఇష్టండి, ఎవరిది ఒక లిప్స్టిక్ తీసుకున్నాను అనమాట, అంతే. అండ్ మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఎక్స్చేంజ్ చేయాలన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి మనం ఎప్పుడైనా దుబాయ్కి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా వస్తువులు ఏమైనా కొనుక్కుంటే ఏమవుతుంది అంటే ఆ వస్తువులు కొన్నప్పుడు మన పాస్పోర్ట్ మనం ఇచ్చేసి ట్యాక్స్ ఫ్రీ అనేది చెప్తే మన పాస్పోర్ట్లో అప్డేట్ చేసి ఇస్తారనమాట. ఒకవేళ మీరు టూరిస్ట్ అయి ఉంటే మనకి ట్యాక్స్ ఫ్రీ అనేది ఇస్తారు. ట్యాక్స్ ఫ్రీ మన పాస్పోర్ట్ ఇస్తే అప్డేట్ చేస్తారు. మీరు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ట్యాక్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను పెద్ద పని ఏం చేశానంటే షాపింగ్ అని చెప్పేసి బిజీ అయిపోయానమాట. బిజీ అయిపోయి నాకు రియలైజ్ అవ్వలేదు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నానని. నా ఫ్లైట్ టైం కూడా అయిపోయింది, బోర్డింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదానే మిగిలానమాట. ఓ షిట్, నా ఫ్లైట్ టైం ఏంటి అని చెప్పేసి చూస్తే అప్పటికే 2:35 అవుతుంది అనమాట. 2:15కి బోర్డింగ్ టైంలో నేను గేట్ దగ్గర వెళ్ళేసరికి ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు. నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత మీ చెక్ ఇన్ బ్యాగ్ కూడా తీసేసాము మేడం, సారీ ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పారు. బట్ ఎమిరేట్స్ వాళ్ళకి నిజంగానే థ్యాంక్స్ చెప్పాలి. నేను లేదు, నేను పక్కనే ఉండే నేను అంటే హ్యావ్ టు కమ్ ఎర్లీ కదా ఇది అది అని చెప్పి నేను వచ్చాను, కరెక్ట్ టైంకి వచ్చాను. బట్ ఫ్లైట్ టైమింగ్ నేను మర్చిపోయాను అనమాట. నేను టికెట్ చూసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డింగ్ గేట్ క్లోజ్ అయిపోయింది అనమాట. వాళ్ళకి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే లేదు మేడం మీ చెక్ ఇన్ బ్యాగ్ కూడా తీసేసాము అన్నారు. సో ఇంకా నేను అట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, ప్లీజ్ ఏదైనా ట్రై చేయండి నేను వెళ్ళాలి అని చెప్పి సో వాళ్ళు కాల్ చేసి కనుక్కొని మళ్ళీ నాకు అలౌ చేశారనమాట. థ్యాంక్స్ టు ఎమిరేట్స్ పీపుల్. ఇట్ వాజ్ రియలీ వెరీ బ్యాడ్. నేను ఎలా ఉన్నానంటే ఆ సిచ్యువేషన్లో అంటే ఇంకా ఏం చేయాలి, నేను వెళ్ళాలి ఎలాగైనా, రేపు నాకు షూట్ ఉంది, లేదు ఎలాగైనా పంపించండి అని చెప్తే వాళ్ళు అలౌ చేశారు. ఫైనల్గా బోర్డింగ్ అయ్యాను. నేనైతే నిజంగా ఎలా ఉంది నా పరిస్థితి నేను చెప్పలేకపోతున్నాను. ఆయనకి ఫోన్ చేసినారు, ఫ్లైట్ మిస్ అయిపోతుంది రా, జస్ట్ మిస్ అది కూడా కాదు, నెక్ టు నెక్లో నేను ఫ్లైట్ ఎక్కాను అనమాట.
బట్ థ్యాంక్స్ టు ఎమిరేట్స్ పీపుల్. తీసుకొస్తానమాట. సో అప్పటి నుంచి నేను మూవీ ఏదైనా చూద్దామంటే ఏ మూవీ దొరకలేదు. సో లాస్ట్ అని కొత్త మూవీ ఏదో యామి గవర్నమెంట్ వచ్చింది, అది చూస్తున్నాను అనమాట. లంచ్ చేద్దామని చెప్పేసి మనం పెట్టి వెళ్ళారు. బిజినెస్ క్లాస్ అన్నాక చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ప్రిఫర్ చేస్తాను. దే ప్రొవైడ్ వెరీ వెరీ గుడ్ సర్వీస్ అనమాట. రిలాక్స్గా ఉండొచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు. ఫుడ్ కానీ, సీట్ కానీ, అంత అంబియన్స్ కానీ. సో వాళ్ళు మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే సీట్లో రిక్లైనర్ సీట్ ఉంటుంది, కంప్లీట్గా వెయిట్ చేసుకొని పడుకోవచ్చు. అండ్ ఫుడ్ అనేది మనకి ఐ థింక్ ఎకానమీలో కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ బిజినెస్లో వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ అడిషనల్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ సర్వీస్ బాగుంటుంది. 2018 నుంచి బిజినెస్లో ట్రావెల్ చేస్తున్నాను. బట్ అప్పుడు నేను వ్లాగ్ చేయకపోతుండే. అండ్ మధ్యలో కూడా వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు వ్లాగ్ ఎలా చేయాలి. ఫ్లైట్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. నేను ఎప్పుడైనా ఎక్కిన తర్వాత డాక్యుమెంటరీ పెట్టుకొని తినేసి పడుకుంటాను. వ్లాగ్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా అవుతుంది నా కోసం. బట్ దిస్ టైమ్ హౌఎవర్ ఐమ్ ట్రైయింగ్. బట్ ఎయిర్పోర్ట్లో జరిగిన విషయం అయితే అసలు క్రేజీగా ఉంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో హైదరాబాద్ వచ్చేసామన్నమాట. లగేజ్ కోసం వెయిట్ చేస్తాం. సే హాయ్. తెలుగు నేర్చుకున్నాను. ఎందుకు తెలుగులాగా లేనా? ఎందుకు? నాట్ అమ్మాయి, బట్ ఇప్పుడు తెలుగు నేర్చుకున్నాను. 2 లగేజెస్ వచ్చేసాయి అనమాట. ఇంకా లెట్స్ గో. ఇంటూ ఉంటే మళ్ళీ స్కానింగ్కి వేయాలి కదా. ఏంటి మమ్మీ, ఎవడు? హలో బ్రో, హౌ ఆర్ యూ? హాయ్, హలో, సస్రీకాల్, నమస్తే, అస్సలాము అలైకుం. నేను మీ అయాన్ ఖాన్. నేను సో ఫైనల్ గా హైదరాబాద్ వచ్చేసాను అనమాట. నేను చాలా రిలాక్స్ గా ఉన్నాను. మిస్ అయిపోతుంది. నేను ఎమర్జెన్సీ అండి, నేను వెళ్ళాలండి, నేను ఇండియా వెళ్ళాలండి అని చెప్పాను వాళ్ళకి. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఈ వీడియో వాళ్ళు చూస్తే మళ్ళీ బాగోదు, కానీ ఎమర్జెన్సీ నేను నిజంగా ఎమర్జెన్సీ కాబట్టి నేను వచ్చాను అనమాట హైదరాబాద్కి. ఓకే, అక్కడ డబ్బులు పే చేయాలంట. Happy, go. Happy in there. Assalamualaikum.
पता चला दुबई में सब। अच्छा सुंदर 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 गला मामला गला मामला वालेकुम सलाम। रमजान मुबारक हो। छोटी ओ छोटी अम्मा का छोटी लड़की छोटी कौन है मम्मा हाय यार का मम्मा यार का मम्मा ఫైనలీ నేను ఇంటికి వచ్చేసాను. మా చాలా హెక్టిక్ అయిపోయింది. అంటే ఫ్లైట్లో అయితే బాగానే ఉండే కానీ ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల కొంచెం హెక్టిక్ అయిపోయింది అనమాట. నన్ను పంపించండి ప్లీజ్, నన్ను పంపించండి, నన్ను పంపించండి ప్లీజ్, నన్ను పంపించండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.